ఈ సంకల్ప యాత్ర చేయటానికి కారణం లోకేష్ గారు నాకు స్ఫూర్తి. ఎందుకంటే గాంధీ మహాత్ముడు అహింసా మార్గంలో దేశం కోసం స్వతంత్రం పోరాటం చేస్తే ఆయన మహాత్ముడయ్యాడు. స్వతంత్రం వచ్చిన రోజుని మనం ప్రతి సంవత్సరం ఆగస్టు 15వ తేదీన మువ్వన్నెల జెండాని ఎగరవేసి భారతదేశ ఖ్యాతి గురించి మనం గర్వంగా చెప్పుకుని డిసెంబర్ 2వ తేదీన అక్టోబర్ 2వ తేదీన గాంధీ జయంతి జరుపుకుంటున్నాం. అది దేశ చరిత్ర. కానీ మన రాష్ట్ర చరిత్ర 5 సంవత్సరాల విధ్వంసమైన పరిపాలన, ఆస్తులకు రక్షణ లేని పరిపాలన, ఎక్కడ చూసినా ఏ ఒక్కరికి న్యాయం జరగని పరిపాలన, బజార్లో మాట్లాడితే ఏమవుతామన్నటువంటి భయం. అటువంటి పరిస్థితుల్లో నేను సైతం ఈ రాష్ట్రాన్ని కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాక్షస స్వాతంత్రం నుంచి స్వతంత్ర ఆంధ్రగా తీసుకురావటానికి నడుం బిగించిన వ్యక్తి నారా లోకేష్ బాబు గారు. కాబట్టి ఈ రోజు ఉంది 2023 జనవరి 27వ తేదీ అనేది మనందరి జీవితాల్లో సువర్ణాక్షరాలతో లిఖించబడ్డ రోజు. ఇది చారిత్రాత్మకమైన రోజు. భవిష్యత్తులో పాఠ్య పుస్తకాలలో చారిత్రాత్మక రోజుగా దీన్ని అభివర్ణించినా కూడా ఆశ్చర్యపోలేనటువంటి రోజు. ఎన్ని అడ్డంకులు వచ్చినా ఒక్క బిడ్డ, ఎన్ని ప్రాణాలు కటతేరుస్తున్నా గత గవర్నమెంట్ ఎక్కడ మొక్కవని ధైర్యంతో మనందరినీ కాపాడడానికి వచ్చినటువంటి కలియుగ దైవంగా పుట్టుకొచ్చినటువంటి వ్యక్తి నారా లోకేష్ బాబు గారు.